హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. నిలబడి ఉన్న సమయంలో 3వ చరణం 134లో 3వ చరణం 134లో 3వ చరణం నశించిన నన్ను వెలకితివి, నశించిన నన్ను రేపితివి, నశించిన నన్ను వెలకితివి, నశించిన నన్ను రేపితివి, నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. దయచేసి కూర్చో. సమయంలో దేవుడి వాక్యంలోకి మనం వెళ్తాం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం. కీర్తనలు 91, 14. దయచేసి బైబిల్ చదువుకునే ప్రయత్నించండి. కీర్తన 91, 14. అతడు చాలు. పరిశుద్ధమైన తండ్రి, ఈ కొండన ఎన్నో దినములుగా నెలంతా ఇదే వచనం మీద మాట్లాడుకుంటూ నీ ఆత్మ ద్వారా నీవు ఇచ్చిన మాటలు మేము ధ్యానం చేస్తూ వస్తాం. మరొకసారి మాట్లాడేవాడి పరిశుద్ధాత్ముడే. మానవుడైతే అవి ఉపయోగపడవు. కాబట్టి కార్యాన్ని చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా దేవుని యొక్క లేఖనములలో స్పష్టంగా మనం చూస్తున్న మాట ఏంటంటే, ఆయనను మనం ప్రేమించాలి. మానవుని యొక్క సహజ బలహీనత ఏంటంటే దేవుని ద్వారా ప్రేమించబడాలని కోరుకుంటూ ఉంటాం. ఇది మానవుని యొక్క బలహీనత. నువ్వు కోరుకున్నందువల్ల ఆయన నువ్వు ప్రేమించగలవు, నువ్వు కోరుకోకపోయినా ఆయన నిన్ను ఏం చేస్తాడో ప్రేమిస్తాడు. అయితే మనుషులని కూడా మనము దేవుని ప్రేమను అధికముగా పొందాలి అని మనం కోరుకుంటున్నాం. అలాగైతే దేవుడు మాట్లాడే మాట దేవుని వాక్యంలో యోహాను సువార్త 3:16 చూస్తుంటే, దేవుడు లోకమును ఎంతో దేవుని యొక్క ప్రేమ అవధులు లేనిపోయింది. దాన్ని మనం కొలవలేము ఇంతని. అందుకే భక్తుడు కొలువగలేము నీ మధుర ప్రేమ అని వాడుతూ వచ్చారు.
కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం కొలవలేని పిల్లలు. ఆయన ప్రేమ అవధులు లేనిటువంటిది, అంతము కానటువంటిది, అది శాశ్వతమైనది, అది సంపూర్ణమైనది, అది అంతము వరకు నిలిచేది, ఆరిపోనిది, వెంటాడేది దేవుని ప్రేమ. కాబట్టి ఆయనను ప్రేమించని సౌలును వెంటాడింది ఆ ప్రేమ. సౌలు దేవుని ప్రేమిస్తున్నాడంటే లేదు, యేసు ప్రభు నా మీద వారిని హింసిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, దూషిస్తున్నాడు, హాని చేస్తున్నాడు, వారిని హత్య చేయే ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. సౌలు దేవుని ప్రేమిస్తున్నాడంటే ప్రేమించట్లా, కానీ దేవుడు మాత్రం సౌలుని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే ద్వేషించే వారిని ప్రేమించేది, తృణీకరించే వారిని ప్రేమించేది, అపహాస్యం చేసే వారిని ప్రేమించేది, హేళన చేసే వారిని ప్రేమించేది దేవుని ప్రేమ. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. అది ఎలాంటిది అంటే పిల్లల చాలా ఉన్నతమైనది. అందుకే దూషిస్తున్నా, హింసిస్తున్నా, హాని చేస్తున్నటువంటి సౌలును దేవుడు ప్రేమిస్తలేదు. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అలా ప్రేమించడం బట్టి దేవుని వాక్యంలో మనము చూస్తున్న సత్యం ఏంటంటే, స్పష్టముగా మనం గమనిస్తున్న విషయము ఎంతో చక్కగా కనబడుతుందంటే, నీవు హింసించుచున్న యేసును అని ప్రభువు మాట్లాడాడు. కాబట్టి ప్రభువు సౌలుతో ఏమన్నా అంటే, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. స్పష్టంగా ఒక బైబిల్లో మనం చూస్తాం. అంటే నన్ను కాదనుకుంటున్నావు, నన్ను వద్దనుకుంటున్నావు, నన్ను త్రోసివేస్తున్నావు, నన్ను తృణీకరిస్తున్నావు, నన్ను ఆశ్రయించుకుంటున్నావు, నన్ను నమ్మిన వారిని కూడా బాధిస్తున్నావు. అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే దేవుని వాక్యంలో నన్ను అంటూ ఉంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. హింసిస్తున్న నన్ను ప్రేమించిన వాడు ప్రభు. నిజమైన దేవుని వాక్యం ఏంటంటే బిడ్డలారా, ఈ రోజున ఆయన ప్రేమను అనుభవించిన మనం, ఆయన ప్రేమ ద్వారా రక్షించబడిన మనం, ఆయన ప్రేమ ద్వారా దేవుని బిడ్డలుగా చేయబడిన మనం, ఆయన ప్రేమ ద్వారా ఆయన శరీరంలో అవయవాలుగా చేయబడిన మనం ఇప్పుడు ఆయనను ప్రేమించాలి. అయితే నీ ప్రేమ మాటతో నాలుగుతో ఉండకూడదు. It should not be with the tongue and word. అది మాటతో నాలుగుతో ఉండకూడదు, క్రియతోనూ సత్యముతో ఉండాలి. అందుకే ఆ క్రియ అపోస్తలుడైన పౌలు చూపిస్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ జీవించువాడు. కాబట్టి పౌలు యొక్క ప్రేమ దేవుని ఎడల మాటతో నాలుగుతో లేదండి. ఇట్స్ కంప్లీట్లీ విత్ ట్రూత్ అండ్ డీడ్. సత్యముతోనూ క్రియతో ఉంది. ఎందుకనగా క్రియలు లేని విశ్వాసము ఏంటంటే ఇట్ ఈస్ ఎ డెడ్ ఫెయిత్. అండ్ ఎ ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఈస్ డెడ్. అనగా నీ ప్రేమ క్రియలు లేనిదైతే నీవు కలిగి ఉన్న విశ్వాసము కూడా మృతమైనది. అందుకే మన ప్రేమ క్రియలు కలిగినదిగా ఉండాలి, సత్యముతో ఉండాలి. అంతేకాదు మన యొక్క పిల్లల విశ్వాసము అంటే దేవుణ్ణి ప్రేమించే విశ్వాసము క్రియలు కలిగినదిగా ఉండాలి. లేకపోతే అది మృతమైనది. కాబట్టి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్న అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన 16:22 చదువుతాం.
ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుండే వారు శపింపబడదు కాక. కాబట్టి డూ యు వాంట్ టు రిసీవ్ కర్స్? డూ యు వాంట్ టు రిసీవ్ కర్స్? అలాగైతే నువ్వు దేవుడిని ప్రేమించు. నీకు ఆశీర్వాదం కావాలి అంటే దేవుడిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఎవడైనా ప్రభువుని ప్రేమింపకుంటే వాడు ఎవరైపోతాడంటే శపించబడతాడు. నీ కుటుంబం శపించబడుతుంది, నీ బిడ్డలు శపించబడతారు, నీవు శపించబడతావు. ఎందుకంటే ప్రభువుని ప్రేమించను. కాబట్టి ప్రియమైన ఎవరు సహోదరుడ సహోదరి పెద్దలాగా, కాబట్టి తల్లిదండ్రులైనటువంటి నీవు ఆయన్ని ప్రేమించు. ఆయన్ని ప్రేమించడం నేర్చుకో. ఎందుకంటే మనకి చేతకాలు ఆయన్ని ప్రేమించడం. ఆయన్ని ప్రేమించుకున్నట్టుగా నటించడం మనకు చేతనం, కానీ ఆయన్ని సత్యముతో ఆత్మతో ప్రేమించడం మాత్రం మనకి ఏం కదండి. కాబట్టి దేవుని వాక్యంలో ఆ ప్రభు కోరుకుంటున్నది, నన్ను ప్రేమించుచున్నాడు అన్నాడు. అతడు నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమించు. ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు ఆయన. ఆ ప్రేమించే వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆయన దేవుని కొరకు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడనేది నీకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని కొరకే ప్రేమ కలిగిన వాడు కను దృష్టి మరొక దాని మీద ఉన్నాడు. వారి దృష్టి మరొక దాని మీద ఉండదు, ప్రభు పైన ఉంటుంది. ఈమెను దేవుని బిడ్డలారా, అలాగైతే దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటి అనేక మంది ప్రభువుని ప్రేమించేవారు ప్రభువుకి లోబడిపోయారు, ప్రభుకి బానిసలుగా మారిపోయారు, ప్రభు చేతి కింద దాసులైపోయారు. ఈమెను దేవుని బిడ్డలారా, నీకు అలాంటి అభిప్రాయం ఉందని అంతవరకు లాగలేదు. గుడికి రావడం వరకే ఉన్నాను, ఏదో బయట పట్టుకుని రావడం వరకే. మీరు ప్రసంగం చేస్తుంటే రిఫరెన్స్ రాసుకోవడం వరకే, ఏ రిఫరెన్స్ కూడా వదలకుండా ప్రతిదీ రాసుకోవడం వరకే. అవి రాసుకుని మరలా ప్రసంగం చేయడం వరకే అంటావా? అది మంచిది కాదు. నీకంటూ ఒక నిర్ణయం ఉండాలి, నీకంటూ ఒక తీర్మానం ఉండాలి, నీ కుటుంబానికి కూడా ఒక తీర్మానం ఉండాలి, నీ భవిష్యత్తుకు కూడా ఒక తీర్మానం ఉండాలి. లేకపోతే నీ జీవితం నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ప్రభువుని ప్రేమించడం బట్టి ఏమన్నాడంటే, ఎవడైనా ప్రభువుని ప్రేమింపకుంటే వాడు ఏమవుతుంది? ఎందుకంత కఠినమైన మాట్లాడాడు? ఎందుకంత కఠినమైన మాట్లాడాడు అంటే, నీకు విద్య ఇచ్చింది నేనే, ఉద్యోగం ఇచ్చింది నేనే, ఆస్తి ఇచ్చింది నేనే, నీకు ఇల్లు ఇచ్చింది నేనే, వాకిలి ఇచ్చింది నేనే, ఈనాడు నీవు కలిగి ఉన్నవన్నీ కూడా నా ద్వారా నీకు దొరికినవి. ఎందుకంటే నేను గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరిక ఏం చేయబడుతుంది? బుద్ధిమంతుడు. నువ్వు పడుకునే మంచం కూడా నాదే, నీవు తినే కాంచం కూడా నాదే. నీ మంచం కాదు, నీ కాంచం కూడా నాదే. కాబట్టి ప్రభు, ఎందుకంటే నేను గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరిక ఏమవుతున్నది? అలాగైతే మరి మనం ఆయన ప్రేమించుద్దా? తప్పకుండా ప్రేమించాలి. ఎందుకంటే అనుభవించేదంతా ఆయనే కదా, అనుభవించేదంతా ఆయన బట్టే కదా, పొందినంతా ఆయన ద్వారానే కదా, ఆయన గుప్పిలి విప్పబట్టే కదా, ఆయన మన వైపు చూడడం బట్టే కదా, మనపై దృష్టించడం బట్టే కదా ఇవన్నీ మనం పొందగలిగాం. అలాగైతే మనము ఆయనను ప్రేమించుట నేర్చుకోవాలి. ఆయనను ప్రేమించుటలో నీకు దేన్ని కూడా లెక్క చేయకూడదు. చాలా కష్టం. ఆయన ప్రేమించుటలో దేన్ని కూడా లెక్క చేయకూడదంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కసారి మనం దాన్ని అనలైజ్ చేసుకుంటే అర్థమవుతుంది. దాన్ని అనలైజ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మనం ఆయన నిజంగా ప్రేమిస్తుంటే ఇలా ఎంత కష్టమైన ఆయనను మనము వెంబడించాలి. అందుకని అబ్రాహాము దేవుడు ఏమన్నాడంటే, నువ్వు బహుగా ప్రేమించుతున్నా నీ కుమారుని నాకు ఇచ్చేయాలి. ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్
in front of Abraham. అబ్రహాం ముందు ఇది ఒక సవాల్, ఛాలెంజ్. ఎందుకంటే నీకొక్కడైన కుమారుడు, నువ్వు బహుగా ప్రేమించుచున్న నీ కుమారుడు. మోరియా దేశాన్ని తీసుకెళ్ళి ఆ పర్వతాల మీద ఆ పర్వతాల్లో ఒక పర్వతం మీద నా కొరకైతే అన్నబలి అనిపించాడు. ఇప్పుడు అబ్రహాంకి పరీక్ష. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేక నా కొడుకుని ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నా, నా కొడుకుని ప్రేమిస్తున్నారా? ఎందుకంటే ఈ రెండింటి మధ్య ఇరుకులు పడిపోయాడు ఎవరు? అబ్రహాం. ఎందుకంటే లేక పుట్టాడు నాకు 100 ఏళ్ళప్పుడు. పైగా వాగ్దానం చేశాడు ఏమనంటే నీ ఇస్సాకు వల్ల అయినదే నీ సంతానం అన్నాడు 17వ అధ్యాయంలో. ఏమన్నాడు? ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చూస్తున్న సత్యం అదే. ఏమంటున్నాడు చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనం. దేవుడు నీ భార్య అయిన శారా కాబట్టి ఇస్సాకు వల్లైనదే ఈ సంతానం. ఆ పై వచనం ఏంటి? ఇష్మాయిల్ గురించి చెప్పాడు 16వ వచనం. అవునా? కాబట్టి ఇప్పుడు ఇస్సాకు వల్లైనదే నీ సంతానం, ఆ తరువాత నేను వానితో నిత్య నిబంధన చేస్తాను. ఇన్ని మాటలు చెప్పి ఎన్ని బుడకం మాట, లేకపోతే ఊరికే కాకండు షోరీలా, లేకపోతే మనం అప్పుడప్పుడు కూర్చొని ఎదురు బదులు కుర్చీలేసి కూర్చొని మాట్లాడుకుంటూ చూస్తారా అలాంటి మాటలు అయింది. నో, ఇట్ ఈస్ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఇట్ ఈస్ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అబ్రహాముకు దేవునికి మధ్య ఉన్న కాన్వర్సేషన్. ఏదో నీవు నేను కుర్చీలు ఎదురు బదులేసి కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకున్నట్టు మాటలు కాదు. ఈ తరువాత నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇలా ఇన్ని మాటలు చెప్పినోడు 22వ అధ్యాయంలో ఏమన్నాడు? 1వ వచనంలో నీకు ఒక్కడైన నీ కుమారుని, నువ్వు బహుగా ప్రేమించు నీ కుమారుని ఆ మోరియా దేశాన్ని తీసుకెళ్ళి ఆ పర్వతాల్లో ఒకదాని మీద నాకేమీ దహన బలి అనిపించి. ఇప్పుడు అబ్రహాంకి దేవుడిని ప్రేమించడమా కుమారుని ప్రేమించడమా? ఇప్పటి వరకు దేవుడు చెప్పిన మాట అబద్ధమా లేకపోతే నిజమా? ఆ రోజు 17వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ మాట చెప్పి ఈ రోజుని ఏ మాట చెప్తున్నాడు నాకు? విశ్వాసం క్రియలు లేనిదైతే అది మొత్తమైనది. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు క్షమించు. ఈ రెండింటి మధ్య అబ్రహాం ఆలోచిస్తున్నాడు. అందుకే రాత్రంతా నిద్ర పట్టలేదు. రాత్రంతా ఇదే 17వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు. ఈ తరువాత నీ సంతానంతో నిత్య నిబంధన చేస్తానన్నాడు. నీ సంతానాన్ని భూమి మీద ఇస్క్రీన్ వల్లే చేస్తాను, ఆకాశంలో నక్షత్రం వల్ల చేస్తాను. ఇన్ని మాటలు చెప్పి అక్కడ తీసుకెళ్లి రాల్బలాన్ని పెట్టుకున్నాడేంటి? అబద్ధమాడుటకు దేవుడు మానవుడు ఆడు, పశ్చాత్తాపడటానికి ఆయన అడ్డు కాడు. ఆయన చెప్తే చేస్తాడు, మాట ఇస్తే నెరవేరుస్తాడు. దేవుడు ఏమైనా మరి మాటలు మార్చేవాడా లేక వాగ్దానాలు మార్చేవాడా లేక ఆయన కూడా నాలాంటోడా? ఇలా రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎవరికి? అబ్రహాం. గుండె బరువెక్కింది, మనస్సు బరువెక్కింది, హృదయం అలజడుతో నిండిపోయింది. ఏమి చేయాలో తోచనటువంటి ఎప్పుడు తోచని పరిస్థితి. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేక నీ బిడ్డను ప్రేమిస్తున్నావా అనే దాని పరీక్ష ఒక సవాలుతో పెట్టాడు. పిల్లలు అబ్రహాం నిశ్చయించుకున్నాడు. నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించుటే ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది. కాబట్టి I must love the Lord, not my son. ఆయన నిత్య నిబంధన చేస్తాను.
మరి ఇప్పుడేమో బలి అంటున్నాడు. వీడే సైడ్ బలి ఇవ్వటానికి అయితే సైడ్. అందుకని అబ్రహాము తెల్లవారినప్పుడు అని అక్కడ అదంతా నిద్రపడలేదు. గుండె బరువు ఎక్కువ ఉంటుంది, హృదయం అంతా కలవరంతో ఉంటుంది, మనస్సంతా అలజడితో ఉంటుంది, ఎటు తోచని స్థితిలో పరిస్థితులు కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 22వ అధ్యాయంలో చూస్తున్నాం. అబ్రహాము తెల్లవారినప్పుడు రెడీ అయిపోయి ప్రభువా నీవే నాకు మాట తప్పని వాడు నేను నమ్ముతున్నా, నా కొడుకుతో నిత్య నిబంధన చేస్తానన్న తోడు ఈ రోజు నువ్వు దహన బలి అనిపించుకున్నా, అయినా నా కొడుకు బదులుగా మరొకటి ఇస్తావు, ఏదైనా కానీ నీవు కోరినట్లుగానే నీకు మాత్రం నా కొడుకు నేను చేస్తాను, దహన బలి అర్పిస్తాను అని చెప్పి గాడిద కట్టెలు 2 దాసులు ఇస్సాకును తీసుకొని 3 దినాలు ప్రయాణం చేశారు. ఎన్ని దినాలండి? 3 దినాలు ప్రయాణం చేశారండి. ఎన్ని దినాలు? 3 దినాలు. 3 దినాలండి ప్రభువును ఆరాధించే వరకు ప్రయాణం అయ్యారు. ఎక్కడ ఆరాధించడానికి? మోరియా దేశంలో పర్వతాల్లో పర్వతం మీద. దహన బలి అంటే ప్రభువును ఆరాధించడమే. హృదయాన్ని బలి చేసుకోవడం, మనస్సును బలి చేసుకోవడం, తలంపులు బలి చేసుకోవడం, ఆలోచనలు బలి చేసుకోవడం, స్వచిత్తాన్ని బలి చేసుకోవడం, సొంత ఇష్టాన్ని బలి చేసుకోవడం, సమస్తాన్ని బలి చేసుకోవడమే ఆరాధన. ఏదో నోటి మాటలతో నీవెంత నేనెంత నేనంత ఇది కాదు ఆరాధన. నీ తలంపులు, ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ తీర్మానాలు, నీ సమస్తము బలి చేసుకోవడమే, బలైపోవడమే ఆరాధన. వెళ్ళాలి. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుకి దేవుడు వాక్యంలో మనం చూస్తాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఏం చేశాను? తప్పించాడు ప్రభు. ఎందుకంటే 11వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడి 22:10 చదవండి. దేవుడు వాక్యం అమ్మగారు చదవండి. 22:10 చదవండి. ఏమని రాయబడి త్వరగా. అప్పుడు అబ్రహాము తన కుమారుడు వధించడం తన చేయి చాపి కత్తి పట్టుకోనగా, ఓ బాబు నీవు నన్ను ప్రేమించేవాడని నాకు తెలుసు, నన్ను ప్రేమించుట్లో నువ్వు దేన్ని లక్ష్య పెట్టినవాడు, నీ కుటుంబాన్ని లక్ష్య పెట్టావు, నీ బిడ్డలు లక్ష్య పెట్టావు, నీకు దేన్ని లక్ష్య పెట్టావు, నన్ను ప్రేమించుకో. నన్ను ప్రేమించే గుణం నీకుంది కాబట్టి ఆ చిన్నవాడి మీద చేయలేదు. నీ కొడుకు బలి అర్పించడానికి నేను కష్టపడలేదు. అదిగో ఆ పొదలో పుట్టేది, దాన్ని తీసుకొచ్చి నా కొడుకు వేయించారు. 10, 11, 12 వచనాలే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడి చదవండి. దేవుని వాక్యంలో దిగొచ్చి అబ్రహాము అని పిలిచాడు. దానికి ముందుగా అబ్రహాము ఒక మాట అన్నాడు. ఇంకో వచ్చింది ఏం చదవండి. ఆయన ఏది అన్ని ఉన్నాయి నాన్నగారు. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ బట్ నో ల్యాంబ్, నో షీప్. అప్పుడు అన్నాడు దహన బలికి గొర్రె పిల్లను ఆయన చూసుకుని పిల్లరా విశ్వాసం ప్రేమతో కూడినదై ఉండాలి. దేవుని ప్రేమించిన విశ్వాసం మృతమైనది. గుర్తుపెట్టుకో. నీకు విశ్వాసం ఉండొచ్చు. ఇఫ్ యు డోంట్ హావ్ లవ్ టువర్డ్స్ గాడ్ ఇట్ ఈస్ ఎ డెడ్ ఫెయిత్. ఈ విశ్వాసము దేవుణ్ణి ప్రేమించేదై ఉండాలి. అబ్రహాము యొక్క విశ్వాసము దేవుణ్ణి ప్రేమించే విశ్వాసం, మానవుల పద్ధతులను బట్టి నేర్పబడిన విశ్వాసం కాదది. ఇట్ ఈస్ ఎ డైనమిక్ ఫెయిత్. ప్రియమైన దేవుని వాక్యం వెళ్ళాలి. కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నా ఇప్పుడు కుమారుని బలిగా ఇవ్వకుండా తప్పించాడు. గొర్రె పిల్లలు అక్కడికే రప్పించాడు. 12వ వచనంలో 11వ వచనంలో మనం చూస్తున్నది ఏమన్నా ఇప్పుడు చదవండి.
చేయకము. ఆయన అతన్నేమీ చేయకము. ఆ. నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకు ఇయ్యలేడు కనుక ఆ. దేవునికి భయపడేవాడు ఇందువలన దేవుని ప్రేమించేవాడు, భయపడేవాడు. నీవు దేవునికి భయపడలేక దేనికి లెక్క చేయవు. అవసరమైతే నీకు అభిమానం కొడుకుంటూ లెక్క చేయవు. నేనంటే నీకు అంత ప్రేమ, నేనంటే నీకు అంత దేవుడు. అందుకే అతను తప్పించి కొడుకును బలిగా అర్పించి విషయంలో తప్పించాడు. ఏమైనా దేవుని వాక్యం ప్రభువును ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమిస్తున్నావు? హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావు. ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా ప్రభువును నీవుతో ప్రేమించాడు. ప్రభు నేను నేను కోరుకున్నాను. ఈ రోజున మనం ఇంకా ఎలా ఉన్నామని దేవుని గొప్ప మహదర్శనం. ఆ దేవుని దయ మనల్ని నిలబెట్టింది నడిపిస్తుంది. మనము ఆయనను ప్రేమించుకున్నాము. ఈ లోకంలో దేవుని ప్రేమించడానికి ప్రశ్నలు ఇలా దేవుని వాక్యంలో ఇద్దరు వ్యక్తులు, నేను నమ్మితే ఇద్దరు వ్యక్తులు అబద్ధ ప్రవక్తలు వాళ్ళు నాకు చెప్పాలి. వాళ్ళు దేవుని ప్రేమించడం బదులు దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నదే. మరి 2వ పేతురు 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. వారు దేవుని ప్రేమించలేదు. సరైన ప్రవక్త కాదు, సరైన సేవకుడు కాదు. సరైనటువంటి సేవకుడు ఈనాడు సరైన సేవకులు లేదు. ఎందుకంటే సేవకులు అన్నవాడు భాషను పెట్టుకున్నాం. ఈ కుర్రగాళ్ళందరూ చేరాడుకుంటూ జై జై అని చందాబాద్ కొడుతూ ఉంటే జింకాబాయి పెట్టి మాంసాలు పెట్టి చేపలు ఏం పెడతాం పట్టం పెంచుకొని దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు ప్రేమించడం లెక్కలేదు, ఏదో పట్టం పెంచుకుంటే అనుకుంటున్నాను. చాలా వేదాలు పెట్టిందందరూ తినడం అనుకుంటున్నాను. ఇలా సేవ అంటే నిన్ను నువ్వు వ్యక్తులుగా చేసుకుని నీ కూడా పడి నీకు చందాబాద్ కొట్టే వాడు కూడా వ్యక్తులుగా చేయాలి. వాళ్ళు కూడా శిలువ మోసినట్టుగా చేయాలి. ఒకవేళ మోయిపోతే ఆడ పక్కన పడాలి, ఆడ చేత చందాబాద్ కొట్టించుకోవాలి. ఆడు చందాబాద్ కొడితే ఎంత, లేకపోతే ఎంత. నీ కూడా పడి వచ్చేటువంటి వాడు నిన్ను నీతో పాటు శిలువ మోసాలి. ఎలాను శిలువ శత్రువు. యేసు ప్రభు అలాగే ఉన్నాడా? యేసు ప్రభు శిష్యులు అలాగే ఉన్నారా? ఈనాటికి అలాగే లేదు కదా దేవుని సేవ చేసుకునే వాళ్ళు. కాబట్టి దేవుని పరిశుభ్రమైన వీళ్ళంతా కూడా ఒక కుటుంబం వచ్చిన దుర్నీతి బోధకులు. అందుకని ఏమన్నాడంటే దేవుని వాక్యంలో ఏమంటున్నాడు? ఆ పిలాతు దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు దర్శింపబడెను. దుర్నీతి వలన కలిగే బహుమానం కొరకు ప్రాకులాడేటువంటి వ్యక్తులే దేవుని కొరకు బతికేవాడు కాదు. దేవుని ప్రేమించు, నువ్వు నిజం సేవకుడు అయితే వాక్యమును ప్రేమించు, వాక్యమైన పడుదల కలుగు, దేవుని కొరకై నమ్మకంగా ఉండు, అనేకులు దేవుని కొరకై సిద్ధపరచు. అలాంటి బోధకుడు కాయం కలిగి అతను ఎవరంటే బాప్తిస్మం ఇచ్చాడు. అతను దుర్నీతిని లెక్క చేయడు. ఆ హేరోతో అన్నాడు, నీవు నీ తమ్ముడు భార్య అయిన ఫిలిప్ భార్య నువ్వు అక్రమ సంబంధం కలిగి ఆమె కుమార్తెతో నువ్వు డ్యాన్స్ చేయించేట్లా నీ పుట్టుకు తిన్నా అన్నాడు జాన్ ది బ్యాప్టిస్ట్. శిరచ్ఛేదనం చేసిన నా ప్రాణం పోయినా నాకు ప్రభు. ఎవడైనా ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపించడు. 14 సంఘాలు పెట్టినటువంటి అపోస్తలులు పోరాడారు. మామూలు కదా వాళ్ళ కొరింథీ, గలతీ, మరి రోమ అద్భుతమైనటువంటి సంఘాలు, ఫిలిప్పీ, ఎక్కడ కూడా వాళ్ళ అపేక్షించారు. దేవుడు వాక్యం పెట్టారు, ప్రభుత్వం ప్రేమిద్దాం. మన ప్రభువుని ప్రేమిస్తే ప్రభువే మనకు కావలసిన వారిని సమకూరుస్తాడు. ఎందుకంటే ఆయన తను ప్రేమించు వారి కొరకు ఏమేమి సిద్ధపరిచను అది కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, మనుషుల కొరకు గోచరము కాలేదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్న సత్యం అదే. దేవుని ప్రేమించు వారి కొరకు
ఆయన ఏవేవి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, గోచరిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ప్రేమిద్దాం. మన హృదయపూర్వకంగా ప్రభువుని వెంబడిద్దాం. మనం ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నాం అనేది మన క్రియలను బట్టి తెలుసుకో. బిలాము క్రియలను బట్టి బిలాము ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నాడు, అబ్రహాం క్రియలను బట్టి అబ్రహాం ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యంలో అనేకులు మనం చూస్తుంటే వారి క్రియలను బట్టి వారు ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నారు. ప్రభువు అప్పగించుకుందాం, ప్రభువుని ప్రేమిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం. నిజంగా ప్రభువుని ప్రేమిస్తే ఏ ప్రమాదకరమైన స్థితి నుండైనా నిన్ను నన్ను తప్పించడం అన్నాడు ప్రభు. ఇంకా గ్యారెంటీ నేను ఆయన చెప్పాడు దేవుని వాక్యం. ఏమని చెప్పండి? నీ కాలు జారదు. ఏమన్నాడు? జారదు. అది జారినా అట్లా పడతాడు. కాబట్టి నిర్ణయం మనమే. ప్రభువుకి అప్పగించుకుందాం, ప్రభువుని ప్రేమిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం, ప్రభు కొరకై నిర్ణయాలు చేద్దాం. ప్రభు యొక్క మహిమ కొరకై మనము మన బిడ్డలు మన కుటుంబాలు బతుకుతాం. ముఖ్యంగా యవనస్తులు ఎప్పటి నుండే ప్రభువుని ప్రేమించడం నేర్చుకో. అసలు ఇప్పటి నేను ప్రభువుని ఎంతో ప్రేమించాలి. ఇంకా ప్రేమించడం నేర్చుకో. ప్రభు నేను జీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఆయన నేను విలువడు అన్నాడు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.